ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు అయిపోయినాయి. మొత్తం ప్రపంచం సుస్థిరంగా ఉంది అనుకుంటున్నప్పుడే కొత్త యుద్ధాలు మొదలైనవి. మనకు తెలుసు, కోల్డ్ వార్ అమెరికాకి రష్యాకి మధ్య, సోవియట్ రష్యాకి మధ్య, ప్రత్యేకంగా చెప్పాలంటే క్యాపిటలిజంకి కమ్యూనిజంకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇది ప్రత్యక్ష యుద్ధం కాదు, పరోక్ష యుద్ధం. దాన్నే కోల్డ్ వార్ అంటాం. అది అయిపోయిన తర్వాత మనం చూస్తే చాలా సద్దుమణిగింది ప్రపంచం. ప్రపంచం ఇప్పుడు ఆర్థికంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దేశాల మధ్య గొడవలు పోయాయి అనుకున్నాం. కానీ మనం చూస్తే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ హమాస్ వార్, ఇవన్నీ చూస్తే నిజంగా మనం మళ్ళా దేనిలోకి వెళ్తున్నాం అనే ప్రశ్న వస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని కోల్డ్ వార్ టైంలో జరిగిన అంశాలు గుర్తెచ్చుకోవాలి. కోల్డ్ వార్ సందర్భంగా అమెరికా నాటో స్టార్ట్ చేసింది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆ టైంలో వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్, ఈ పశ్చిమ ఐరోపా దేశాలకి అమెరికా ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఉండేదన్నమాట. అయితే ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ పోకడ్లు అనమాట. అందరూ కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి నాటోకి, అమెరికా ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి, యూరోప్ దేశాలు ఎక్కువ ఖర్చు పెట్టాలి, నాటో నిర్వీర్యం చేస్తానని చెప్పి